హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఇంటర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ అనేవి పూర్తిగా క్యాన్సిల్ చేసి సెకండ్ ఇయర్లోనే ఎగ్జామ్స్ అనేవి పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అయితే డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కదా. దాని గురించి గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు, నిజంగా ఆ విధంగా ప్రాసెస్ అనేది అయితే వస్తుందా, మొత్తం చేసి అయితే క్లారిటీగా చెప్తాను. ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అనేది డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఏపీ ఇంటర్కి సంబంధించి మనకి ఫస్ట్ ఇయర్ అనేది కాకుండా సెకండ్ ఇయర్ అయితే పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు కదా. ఈ రెండు ఎగ్జామ్స్ కలిపేసి మనకి టోటల్గా 1000కి మీ స్కోర్ అయితే ఇస్తారు కదా. అయితే ప్రెజెంట్ ఏంటంటే గవర్నమెంట్ వచ్చేసరికి ఈ ఏపీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి అయితే క్యాన్సిల్ చేసేసి మనకి డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోనే ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేయాలని చెప్పేసి అయితే చూస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి మనకి నిన్నటి వరకు న్యూస్ అనేది అయితే స్ప్రెడ్ అవుతూ వచ్చింది. దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే క్లారిఫికేషన్ అయితే ఇచ్చిందనమాట. సిబిఎస్ఈ మెథడ్ ఏదైతే ఉందో, అంటే సిబిఎస్ఈ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాకుండా 11th 12th అని చెప్పేసి 12th క్లాస్ అంటే మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్నే వాళ్ళు 12th క్లాస్ అని చెప్పేసి అని అక్కడ 12th క్లాస్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసేవారు అనమాట. 12th క్లాస్ అయిపోయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు ఇంటర్మీడియట్ ప్రమోట్ అయినట్టు అని చెప్పేసి మనకి ఇచ్చేవారు. సేమ్ మెథడ్ మన ఏపీలో కూడా తీసుకొద్దామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. అయితే ప్రెజెంట్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేసేసి సెకండ్ ఇయర్లోనే ఎగ్జామ్స్ పెడదామని చెప్పేసి చూస్తున్నారు. బట్ మనకేంటంటే ప్రెజెంట్ వచ్చేసరికి దీని మీద అంటే ఇలా పెడదాం అనుకుంటున్నామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నారు. బట్ మనకేంటంటే పేరెంట్స్ నుంచి కూడా రెస్పాన్స్ రావాలి కదా. అంటే పేరెంట్స్ చెప్పకుండా, అంటే పేరెంట్స్ నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోకుండా వాళ్ళు పెట్టేస్తే బాగోదు కదా రూల్ అనేది అయితే. అందుకని చెప్పేసి జనవరి 26న వాళ్ళు ఏంటంటే ఫీడ్బ్యాక్ అయితే తీసుకోబోతున్నారు అనమాట. 26న ఫీడ్బ్యాక్ తీసుకొని ఫీడ్బ్యాక్ బట్టి వాళ్ళు డిసైడ్ అయ్యి మనకి ఎగ్జామ్స్ అనేవి అయితే ఉంచాలా లేదంటే తీసేయాలా అన్నది అయితే చేస్తారనమాట. మరి ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయా బ్రో అంటే ఇయర్ అయితే ఎగ్జామ్స్ యాజ్ యూజువల్గానే ఉంటాయి. ఇయర్లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ఇయర్ అయితే డిస్కషన్ చేస్తున్నారు అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. ఇయర్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి అయితే ఉండాలా వద్దా అన్నది అయితే 26న డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ అకాడమిక్ క్యాలెండర్లో నెక్స్ట్ అకాడమిక్ సంబంధించి ఏదైతే ఉందో అందులో మనకి ఏంటంటే ఇదైతే వర్క్ అవుతుంది అనమాట. కాబట్టి డిఫరెన్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.